హాయ్ సార్. బాగున్నా సార్, బాగున్నారా? ఏంటి మేడం చూడకుండా వెళ్తున్నారు? చూడలేదు సార్, మీరు ఇక్కడ ఉంటారని అనుకోలేదు. ఏంటి ఇక్కడ మీరు? ఏంటో ఊరికే టైం పాస్ ఇట్లా వాకింగ్కి వచ్చాను. అవునా? నేను ఆఫీస్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళి ఏమైనా చేసుకొని తినాలి, చాలా ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందా? ఏమైనా చికెన్ బిర్యానీ ఏమైనా తింటారా? చికెన్ బిర్యానా? రెస్టారెంట్ నేను నాన్ వెజ్ తినను ఇవాళ, ఓన్లీ వెజ్. ఓకే, వెజ్ అంటే నాకు తెలిసింది ఒకటి సమోసా తింటారా? చాలా బాగుంటుంది. సమోసానా? వెజ్జే కదా మరి? వెజ్, ప్యూర్ వెజ్ 100%. అంతేనా? సరే మరి రండి వెళ్దాం. ఎక్కడ సార్ హోటల్ అది? చైతన్యపురి. ఇది మనం చైతన్యపురి పిల్లర్ నెంబర్ 1555 అక్కడ చూడండి. తీసుకోండి తీసుకోండి. కాన్ సమోసా బోర్డు కనపడుతుందా? శ్రీ వెంకటేశ్వర. ఓకే ఓకే, ఆనియన్ అండ్ కార్న్ సమోసా, వెంకటేశ్వర. శ్రీ వెంకటేశ్వర ప్యూర్ వెజిటేరియన్. కనిపించట్లేదు ఏంది అక్కడ? మీరు చూడండి ఎంతమంది ఉంటారో జనాలు. మీరైతే రెగ్యులర్గా ఇక్కడ తింటారు కదా? 100%. ఓకే. ఏంటి సార్ ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ? ఇక్కడ అంతా బ్యాచిలర్స్ అండి ఈ ఏరియా మొత్తం. ఓకే. చాలా మంది ఈ టైంలో బ్యాచిలర్స్ అంతా ఫుల్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సమోసా. బాగానే ఉన్నారు ఈరోజు. ఎందుకంటే మా యాంకర్ వచ్చింది ఈరోజు. మా యాంకర్ కూడా మీ సమోసా టేస్ట్ చూపెడతామని వచ్చారు. నాగరాజ్ ఇతనే ఓనర్ ఇక్కడ. చాలా బాగా చేస్తారు సమోసాలు. కార్న్ సమోసా, ఆనియన్ సమోసా, వేడి వేడి బజ్జీలు ఉంటాయి. ఆలు సమోసా, జిలేబీ ఉంటుంది, అన్ని ఐటమ్స్. మా యాంకర్కి ఆకలి అవుతుందంట ఈరోజు. అంటే అంజలి గారు ఇక్కడ తయారు చేసి ఎలా చేస్తారో కూడా నీకు చూపెడతాను. ఎందుకంటే మన వాళ్ళది షాప్ ఇది. మైదా, మినప్పప్పు, బియ్యం పిండి, ఇడ్లీ పిండి కలిపి చేస్తాం. నరేష్ అని హాయ్. హాయ్ సవారి. ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నాం. ఓకే. చాలా బిజీ ఉన్నట్టున్నావు ఈరోజు. కొంచెం వెదర్ మూమెంట్ సార్. ఓకే. వెదర్ కూల్. మా యాంకర్ని పిలుచుకొచ్చిన ఎందుకంటే సమోసా తయారు చేయడం నేర్పాలి. ఓకే సార్. ఇంట్లో సమోసా తయారు చేసుకుంటారంట. ఓకే. ఓకేనా? ఓకే సార్. ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు? ఇదే సార్ ఒక 6 days పడుతుంది సార్ మనకి. 6 days అంటే 6 days డైలీ రావాలా? డైలీ రావాల్సింది. అంటే ఒక ½ an hour అట్లా స్పెండ్ చేయాల్సి వస్తుంది. 1 day 2 days చూస్తే మనకి మ్యాక్సిమం రాదు. 6 days అయితే మ్యాక్సిమం పర్ఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే దీనికి షేప్ రావాలి కాబట్టి మనకి. ఓకే. షేప్ బట్టి అట్లా మ్యాక్సిమం ఒక 3 days చూడడానికి ఒక 3 days ట్రై చేయండి మేడం. ఇలా యాక్చువల్లీ వీళ్ళు చూసారా హైజీనిక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? కవర్ గ్లౌజ్ వేసుకోవాలి, మొత్తం గ్లౌజ్ వేసుకొని పట్టుకోవాలి ఇక్కడ. ఈరోజు మొత్తం మీద ఈరోజు మా యాంకర్ అంజలి గారు సమోసా నేర్చుకోబోతుందండి, ఎలా తయారు చేయాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమోసా ఎలా చుట్టాలి నేర్చుకున్నాము. నరేష్ మాస్టర్, సమోసా మాస్టర్ నేర్పిస్తున్నారు. ఏంటండి ఇలా చూస్తున్నారు? అది పేపర్ అంటున్నారా? వైట్ పేపర్ కాదు, ఈ పిండితో చేసిన చపాతి. దీన్ని సమోసా లాగా మనం తయారు చేయాలి. ఓన్లీ మైదా పిండి మేడం, బేకరీకి సంబంధించిన గోల్డ్ మైదా ఇది. సో నీకు ఇది రావాలంటే మ్యాక్సిమం చిన్నప్పుడు మన అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ చుట్టచుట్టనీకి మనకి ఇలా కారం ఏమంటారు బొంగులు అలాంటివి తినేటి ఉంటాయి ఊళ్ళల్లో. అలా అయితే అంటే అప్పట్లో మా నాన్నమ్మ నేర్పిస్తే జస్ట్ ఇదైతే సింపుల్గా వస్తుంది. సో ఇప్పుడు మీరు నేర్వాలంటే కొంచెం కష్టంగా ఉండవచ్చు, మేబీ ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఏం లేదు మేడం, ఈ హ్యాండ్ తోటి జస్ట్ ఇట్లానే ఇట్నే ఫోల్డ్ చేయాలి. చూసారా, నేనే చేసేసాను ఫస్ట్. జస్ట్ అంతే. ఎందుకంటే చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు ఏమన్నా చిన్న ఇట్లా పేపర్ ముక్కలు ఇట్లా చుట్టవచ్చు మనం. అంటే చిన్నప్పుడు పల్లీలు రైట్ సార్కి బీచ్లో పల్లీలు అంటే పల్లీలు అమ్మలేదు, పల్లీలు కొట్టేశాను అన్నమాట. అదే సార్, జస్ట్ బీచ్లలో మనకు పల్లీలు ఆల్రెడీ ఇస్తారు కదా, ట్యాంక్ బండి కాడ అక్కడక్కడ. స్టార్ట్ చేస్తారు ఈ హోటల్? ఇక్కడైతే మనం ఆర్డర్ని బట్టి ఉంటుంది మేడం. ఆర్డర్ మనకి 9 నుంచి ఎప్పుడైనా సరే మనం ఆర్డర్ ఇస్తాం. 4 నుంచి యాక్చువల్గా కౌంటర్ ఓపెన్ అవుతుంది, 3:30 నుంచి 9 to 10 వరకు ఓపెన్ ఉంటుంది. మన హైదరాబాద్లో ఎక్కడైనా సరే మన జెప్టో కానీ స్విగ్గీ కానీ ఎక్కడైనా సరే ఆన్లైన్ డెలివరీ ఎక్కడైనా హైదరాబాద్ మొత్తానికి చేస్తాం. మీరు కాల్ చేస్తే మేము ఇక్కడ హైదరాబాద్ సిటీ మొత్తానికి పంపిస్తాం. డెలివరీ ఛార్జ్ మీరు పెట్టుకుంటే సరిపోతుంది. సమోసా ఎక్కడికైనా మేము పంపిస్తాం హైదరాబాద్ చుట్టూ. ఒక సమోసా ఎంత ఉంటుందండి కాస్ట్?
ఇది వచ్చేసి 8.5 పడుతుంది మేడం. ఒక సమోసా వచ్చేసి 835 రూపీస్ ఉంటుంది. 8.5 పడుతుంది. కాన్ అయినా సరే ఆనియన్ అయినా సరే 8.5 సార్. 8.5. అంటే రెగ్యులర్ గా బ్యాచిలర్స్ ఎక్కువ తింటారా మీ దగ్గర? ఏమన్నా పార్సల్ కూడా తీసుకెళ్తుంటారా? లేదు మేడం, పార్సల్ ఉంటుంది. మొత్తం స్టూడెంట్ ఏరియా, హాస్టల్స్ మొత్తం ఏమంటారు గర్ల్స్ అంతా చాలా రద్దీ ఉన్న ప్రాంతం. అట్లా ఏం లేదు, ఫ్యామిలీస్ కూడా వస్తారు, మనకి స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం నియర్ బై మొత్తం హాస్టల్స్ ఉన్నాయి. సో హాస్టల్ స్టూడెంట్స్ మాత్రం ఎక్కువ వస్తారు. సమోసాలతో పాటు ఇంకేమేమి ఉంటాయి మీ దగ్గర? మేడం మన కాడ మిర్చి ఉంటుంది మేడం. ఆనియన్ మిర్చి, కట్ మిర్చి, ఫ్రై మిర్చి, ఆలు బజ్జీ, ఆలు బోండా, ఆలు సమోసా, పునుగు, మిర్చి, పకోడీ, జిలేబీ, దాదాపు ఒక 15 రకాల ఐటమ్స్ ఉంటాయి మేడం మన కాడ అందుబాటులో. 4 నుంచి స్టార్ట్ అవుతుంది మన కౌంటర్. నైట్ 11 వరకు, 10 or 11 వరకు అవైలబుల్ ఉంటుంది మేడం. ప్లేట్ ఎంత ఉంటుంది మిర్చి? ఏ ప్లేట్ అయినా మేడం 35 రూపీస్ మేడం. ఏదైనా సరే ఎన్ని ఐటమ్ 35 రూపీస్. ఆలు సమోసా వచ్చేసి 15 రూపాయలు సింగిల్ పీస్ వచ్చేసి. సింగిల్ ఏదైనా 18 రూపీస్. ఎందుకంటే స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి. అంజలి గారు ఇంకో విషయం తెలుసా మీకు? వెంకటేశ్వర ఆనియన్ కాన్ సమోసా ఉంది కదా, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మాస్టరు అండ్ ఓనర్ ఒక్కరే. మాకు ఒక 6 బ్రాంచ్లు ఉన్నాయి. నేను ఒక్కనే నేర్చుకొని నా కింద మా తమ్ముళ్ళు, మా ఫ్యామిలీ ఓన్లీ ఇంటర్ మా ఫ్యామిలీ వాళ్ళని తీసుకొచ్చి ఒక 6 బ్రాంచెస్ ఓపెన్ చేయించినాం. ఇంకొక మా తమ్ముడు మ్యారేజ్ అయితే 7 బ్రాంచ్ కూడా ఓపెన్ అవుతుంది. ఓన్లీ మా రిటైల్ మా ఫ్యామిలీ వాళ్ళకి సమ్ ఎవరికైనా వెనకాడ వాళ్ళకు ఉన్న సమ్ బిజినెస్ పరంగా లాస్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వాలని చెప్పేసి సంకల్పంతో నాతో కూడా ఒక 7 కూడా తీసుకొచ్చినాం. ఇంకా మా తమ్ముడికి మ్యారేజ్ అయితే సో వాళ్ళని ఓపెన్ చేపిస్తాం. ఏంటంటే చాలామంది ఊళ్ళల్లో ఉండి ఈ వర్క్ చేయలేని ఆ వర్క్లు చేయలేని అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి వర్క్ ఇచ్చి వాళ్ళకి ఎందుకు సమ్ జీతాలు ఇచ్చేసి వాళ్ళకున్న వర్క్ నేర్పించి షాప్స్ ఓపెన్ చేపిస్తున్నాం. ప్రజెంట్ నేను ఒక్కరు నేర్చుకుని ఒక 7 బ్రాంచ్లు ఓపెన్ చేయించిన సార్. ఇప్పుడే సమోసాలు టేస్ట్ చూసారు, ఎలా ఉందో అడుగుదామా సార్? ఫోన్ ఇక్కడ. నమస్కారం, నా పేరు బిఎం గౌడ్. ఇక్కడ రీసెంట్లీ వచ్చినాం మేము, సర్వీస్ కలిసి వచ్చినాం. చాలా టేస్ట్ ఉంది. ఇప్పటికీ ఒక 3-4 టైమ్స్ తీసుకున్నాము. ఈరోజు స్పెషల్గా 20 కాన్ సమోసాలు లండన్ తీసుకెళ్తున్నాము. లండన్ మా పాప అక్కడ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టరు. స్పెషల్గా ఇక్కడ కాన్ తిన్నాము. ఇంతకుముందు పురుగులు తిన్నాము. స్పెషల్లీ కాన్ సమోసాల గురించి మళ్ళీ వచ్చినాము. ఈరోజు నైట్ మేము లండన్కి చూసారా అండి? ఇక్కడ సమోసాలు లండన్కి కూడా పార్సల్ తీసుకెళ్తున్నారు. ఇదైతే ఎక్సలెంట్ అండి. ఇక్కడ 2-3 టైమ్స్ టేస్ట్ చేశారు ఇక్కడ సమోసాలు. వీళ్ళ పాప లండన్లో డాక్టర్ అంట, అలా పార్సల్ కట్టిస్తున్నారు లండన్కి. ఓకే, ఇక్కడేనా మీరు ఉండేది? దగ్గర పక్కన. ఓకే, ఇక్కడ సమోసా చాలా బాగుంటాయి. హలో అండి, మీరు సమోసా డైలీ ఇక్కడే తీసుకుంటారు? ఇక్కడే తీసుకుంటాం మేడం. రెగ్యులర్గా వస్తుంటారు కదా? ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా అండి, ఇక్కడ మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? కాన్ సమోసా మిర్చి బాగుంటుంది మేడం. అవునా? రెగ్యులర్గా మీ ఫ్యామిలీ ఇక్కడ వచ్చి మేము తీసుకొని పోతాం. పార్సల్ తీసుకెళ్తారా మేడం? పార్సల్ తీసుకువెళ్తాం, తిని వెళ్ళిపోతాం. హాయ్ సార్, ఎలా ఉంది సమోసా? బాగుంటుంది సార్. ఇక్కడ డైలీ వస్తారా? మేము డైలీ కానీ 2 రోజులకు ఒకసారి వస్తాం. కానీ మేము హాస్టల్లో ఉంటాం, బ్యాచరు. ఓకే, మేము ఎక్కడన్నా సమోసా వేరే తినాలంటే ఇక్కడనే వస్తాం. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మిర్చి కూడా ప్యూర్ మన చిన్న పిండి పెడతారు, బాగుంటుంది. ఇక్కడ ఏరియాలో ఆల్మోస్ట్ ఇక్కడనే తింటాం మేము. వేరే కాడి సమోసా డైలీ కాదు కానీ తినాలంటే ఫ్రెండ్స్ కూడా వస్తారు. మా హాస్టల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడికి. మీ ఊరు ఎక్కడ? మాది నల్గొండ. నల్గొండ ఇక్కడ ఉంటాం, స్టడీ చేస్తాం, ఇక్కడ హాస్టల్లో ఉంటాం. మనకి ఏమైనా తినాలనిపించి వేడి అనిపిస్తే ఇక్కడ ఇప్పుడు ఎనీ టైం వేడిగా ఉంటాయి, ప్యూర్ మంచిగా ఉంటాయి. మేము దగ్గర 2 years నుంచి ఇక్కడనే వస్తాం. తినాలేమన్నా ఇక్కడ తినాలనిపిస్తే ఇక్కడనే వస్తాం. స్టడీ చేస్తున్నాం, జాబ్ స్టడీ డిగ్రీ ఫైనల్ ఇయర్. అవునండి. పేరు కిరణ్ నా పేరు. ఆకలి వేసినప్పుడు అయితే పునుగులు తింటే సూపర్ అసలు. పునుగులు అసలు ఈ టమాటా చట్నీ మాత్రం ఎక్సలెంట్ అండి టేస్ట్. ఇక్కడ చిన్న ఉల్లిపాయలు వేస్తారు. చెప్పండి. మా అంజలి గారు తయారు చేసిన సమోసా అండి ఇది. లోపల ఇప్పుడు చూశారు కదా, అంజలి గారు తయారు చేసిన సమోసా మేము తినబోతున్నాం. సమోసా అయితే వేడిగా ఉంది. అందులో కూడా మిర్చి తింటే వస్తుంటుంది. పెట్టుకున్నా బ్లౌజ్ అయితే పెట్టుకున్నా. అడిగి తెలుసుకున్నాం. నాగరాజ్ హాయ్. ఇప్పుడు నాకు తెలుసు నువ్వు ఏం చేసావు. ఓకే, ప్రేక్షకులు వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? బీటెక్ సార్.
బీటెక్ చూసారా, బీటెక్ అయ్యండి సమోసాలు ఇక్కడ సమోసాల దగ్గర వర్క్ చేస్తున్నారండి నాగరాజు. యాక్చువల్గా బీటెక్ చదివి సమోసాలు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అంటే ఎందుకు ఈ పని తయారు చేస్తున్నారు? అట్లేం సార్, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలలో కాంపిటీషన్ కావచ్చు, మిగతా దాంట్లో కావచ్చు, అన్నీ చాలా హెవీ అయిపోయినాయి. ఇప్పుడు నేనే సపోజ్ నేను ఓన్గా బిజినెస్ పెట్టినానుకో, ఒక 3-4 నేనే ఉపాధి కల్పిస్తాను. ఇప్పుడు నేను ఒకరి కింద పనిచేసి వాళ్ళ నెలాఖరి దాకా వేగేసి కన్నా నేనే ఒక 3-4 వృత్తి కల్పించేంత ఉంటుంది కాబట్టి నేను బిజినెస్ పరంగా చూజ్ చేసుకున్నాను. ఇప్పుడు మన బిజినెస్ అనేది ఇప్పుడు మన దగ్గరలో వేరే దగ్గరికి వెళ్ళి ఇప్పుడు యూఎస్ బయటికి వెళ్ళేదానికన్నా మన ఉన్న ప్లేస్లో ఉండి మనం ఏదైనా మంచి బిజినెస్ చేసుకుంటూ మన రోజువారీగా గడుపుకుంటే మంచి ఉంటుందని ఇక అంటే చాలా మంది నామోసి ఫీల్ అవుతారు కదా, నామోసి బీటెక్ అండి. చదివి సమోసా ఏంటి, మన సమోసా లేదండి, మన మనకి ఇంట్రెస్ట్ లేని దాని మీద మనం ఎంత ప్రయత్నించి టైం వేస్ట్ చేసే కన్నా మనకైతే ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది మనకు ఫస్ట్ ఒక బిజినెస్ సైడా లేకపోతే వేరే సైడ్ దేని మీద ఇంట్రెస్ట్ ఉందో మనం అక్కడ సైడ్ మూవ్ అయితే మనం లైఫ్ కూడా కొంచెం క్లిక్ అవుతుంది, కొంచెం మంచిగా. మెయిన్గా జాబ్ దొరికాక ఈ ఫీల్డ్లోకి వచ్చారండి. బీటెక్లో ట్రై చేశారా? ట్రై చేశాను. ఓకే, ట్రై చేశాను 2-3 కంపెనీలు. అంటే గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయి, ఇప్పుడు పోస్టులు వేస్తున్నారు. ఇప్పుడు 1 year బ్యాక్ అని అన్నారు, అవి డిలే అవ్వకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు దాని గురించి వెయిట్ చేసేది కన్నా మనం బిజినెస్ కొంచెం నేర్చుకుంటూ ఒకరికి మళ్ళీ 2-3 ఉపాధి కల్పిస్తూ ఇట్లా పోతే బాగుంటుంది అని ఉంటుంది. సొంత ఏంది బీటెక్ ఎక్కడ చేశారు? బీటెక్ ఇక్కడ గట్కేస్ సిద్ధార్థ కాలేజ్. సొంతూరు నల్గొండ, ప్రాపర్ నల్గొండ. అసలు బీటెక్ చేసి సొంతూరు నల్గొండ అండి, గట్కేస్కర్లో బీటెక్ చేసి ఇక్కడ వచ్చి ఒక సమోసా పాయింట్ పెట్టుకున్నారు. ఈయన వల్ల ఒక 3-4 ఉపాధి కల్పిస్తున్నారండి. ఇక్కడ చాలా రేర్ యాక్చువల్గా బీటెక్ చేసి చాలామంది నామోసి ఫీల్ అవుతారు, ఏదో సమోసా పాయింట్ అంటే చిన్న చూపు చూస్తారండి. చాలామంది బీటెక్ అంటే ఒక లెవెల్లో ఊహించుకుంటారు అనమాట. ఏదో ఇంజనీర్ అయ్యి లండను వేరే కంట్రీ వెళ్ళి దుబాయ్ వెళ్ళి సెటిల్ అయ్యి ఏదో ఇంజనీర్గా సెటిల్ అయ్యి కంప్యూటర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యి అనుకుంటారు. అయితే ఈ నాగరాజుని స్ఫూర్తిగా తీసుకోవాలండి మనం చేసే వృత్తిలో ఏదైతే ఉందో మనము ఒకరికి 4 ఉపాధి కల్పిస్తున్నాం ఈ వృత్తిలో అని ఆలోచిస్తున్నాడు ఇతను. దాంట్లో నామోషి అనేది ఫీల్ అవ్వడం ఎప్పుడు కూడా అనుకోలేదు ఇతను. ఏదైతే మనం చేస్తున్నా అది మంచి గురించి నలుగురికి మంచిగా ఉపయోగపడుతుంది. ఫుడ్ అనేది అందరికీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక డిన్నరో టిఫినో ఇలా స్నాక్స్ అవుతారు. అందుకోసం ఒక సమోసా పాయింట్ ఒక మిర్చి పాయింట్ పెట్టి ఇతను 4 ఉపాధి కల్పిస్తున్నారు. ఇలాంటి బీటెక్ స్టూడెంట్స్కి మనము ఎంకరేజ్ చేయాలండి. మీరు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు ఇక్కడ దిల్సుఖ్ నగర్లో శ్రీ వెంకటేశ్వర ఆనియన్ కార్న్ సమోసా విజిట్ చేయండి.